హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెళ్లి తర్వాత ప్రేమ మూడో భాగం. ఈరోజు మనం చదువుకోబోయే కథ పెళ్లి తర్వాత ప్రేమ నాలుగో భాగం. రచన సంధ్య గారు. ముందు 3 భాగాలు చదివిన తర్వాత ఈ 4వ భాగం చదవండి. కథ మీకు అర్థమవుతుంది. స్టోరీ చాలా బాగుంది, మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి చదవండి. అలాంటిదేమీ అయి ఉండదు. నేను ప్రేమించిన రేణువును అప్పుడే మర్చిపోయి ఇంత త్వరగా శ్యామాను ప్రేమిస్తానా? ఇలా అని నేను అనుకుంటున్నాను అంతే. నా మనసులో అలాంటి ఫీలింగ్ ఏమీ వచ్చి ఉండదులే అని తనకు తానే సర్ది చెప్పుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని, శ్యామా, బ్రేక్ఫాస్ట్ ఏం చేశావు? తొందరగా పెట్టు, ఆఫీస్కు టైం అవుతుంది అని అంటాడు కార్తీక్. కార్తీక్ ఈ మాట అంటూ ఉండగానే తన ముందు ప్లేట్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ను చూసి, అరే శ్యామ, నీకెలా తెలుసు నాకు ఇదంటే ఇష్టమని అని అడుగుతాడు. నేను అత్తయ్య గారికి కాల్ చేసి మరీ కనుక్కున్నాను మీకు ఇష్టమైనవి ఏంటో. ఇంకా దేని గురించి ఆలోచించకుండా మీరు తినండి అని అంటుంది పక్కన కూర్చొని వడ్డిస్తూ. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళొస్తాను శ్యామా, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా 1 నెల రోజులు గడిచిన తర్వాత ఈ నెల రోజుల్లో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా పెరుగుతుంది. విజయ్ను కలిసిన కార్తీక్, రే బావా, ఎలా ఉన్నావురా అని అంటాడు. బాగున్నాను, కానీ ఇప్పుడైనా మీ కొత్త కాపురం ఎలా ఉందో చెప్తావా? చెప్పేదేముందిరా, మేమిద్దరం బాగున్నాము. శ్యామ కూడా నాతో చాలా బాగుంటుంది. నాకు కావలసినవన్నీ దగ్గరుండి మరీ తనే చూసుకుంటుంది. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి, నువ్వే చెప్పు అని అంటాడు సంతోషంగా. రేయ్, నీకేమైనా పిచ్చారా? భార్యాభర్తలుగా ఉండండిరా అని నేనంటుంటే ఫ్రెండ్స్లా ఉంటాము అని అంటారేంట్రా? ఏదో ఒకటి చేసుకోండి. కానీ నాకు మళ్ళీ రేణు కాల్ చేసిందిరా. అవునా? నాకు ఒకసారి కాల్ చేసింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి కాల్ కట్ చేశానురా. అయినా మళ్ళీ ఎందుకు పదే పదే కాల్ చేస్తుంది అని అంటాడు అనుమానంగా. ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు, నీతోనే మాట్లాడాలి అని అంటుంది. పోనీ ఒకసారి మాట్లాడి చూడకూడదు అని అంటాడు సలహా ఇస్తున్నట్టుగా. ఇక ఆపరా విజయ్, ఏంటి మాట్లాడి చూసేది? ఒకప్పుడు నన్ను కాదు అనుకొని వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాట వింటాను అని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళ కోసం నేను ఆలోచించేదేంటి అని అంటాడు కోపంగా. అలా కాదురా, ప్రతి ఆడపిల్ల ప్రేమించిన వాళ్ళని వదిలేస్తుంది అని అంటారు, మోసం చేసింది అని అంటారు. కానీ దాన్ని వెనుకున్న కారణం మాత్రం ఎవరూ చూడరు. ఏమో, ఎవరికి తెలుసు? తను భయపడే ఆ రోజు పోలీస్ స్టేషన్లో నీ గురించి అలా చెప్పిందేమో. ఒక అమ్మాయి మనల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అంటే దాని అర్థం మనల్ని మోసం చేసిందని కాదు కదరా, ఇంకా ఏదో బలమైన కారణం ఉంది అని. మనం ప్రేమించిన వాళ్ళని మనమే అర్థం చేసుకోకపోతే ఎలా? ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు అంటాడు విజయ్. బాగుందిరా, నేను నీ ఫ్రెండ్ని, కానీ నువ్వు మాత్రం ఆ రేణుని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు అని అంటాడు. వెనకేసుకొని రావడం లేదురా కార్తీక్, ఒక్కసారి ఆలోచించు అని మాత్రమే చెప్తున్నాను. ఒకసారి మాట్లాడితే తప్పేముంది? అరే, తను ఏం చెప్తుందో కూడా నువ్వు వినాలి కదా. విన్న తర్వాత నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది చెయ్యి అని అంటాడు సలహా ఇస్తున్నట్లు. ఏమోరా, నాకు మళ్ళీ రేణుతో మాట్లాడటం అస్సలు ఇష్టం లేదు. ఏదో కాసేపు నీతో మాట్లాడదామని వచ్చాను, కానీ నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేశావు. సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు కార్తీక్. రే కార్తీక్, సరే, ఇంక రేణు గురించి ఏమీ మాట్లాడను, ఓకేనా అని వెళ్ళిపోతున్న కార్తీక్ చేపట్టుకొని ఆపుతూ, ఇలారా, వచ్చి కూర్చో. ఎందుకురా నీకు అంత కోపం? కోపం వస్తే చాలు వెళ్ళిపోవటానికి ముందు ఉంటావు అని అంటాడు విసుగ్గా. కోపం కాదురా, బాధ. ఎంత ప్రేమించాను రేణుని, ఆ విషయం నీకు తెలుసు కదా. అయినా సరే ఆ రోజు పోలీస్ స్టేషన్లో నేను ఎవరో తెలీదు అని చెప్పింది, నన్ను ప్రేమించటం లేదు అని చెప్పింది. ఆ మాటలు నేను ఇంతవరకు మర్చిపోలేదురా అని అంటాడు బాధగా. సరే సరే ఇక ఆ విషయం వదిలేయి. సరే సరే ఇక ఆ విషయం వదిలేయి, కానీ
రేపు సాయంత్రం ఆఫీసు వాళ్ళందరూ కలిసి పార్టీ చేస్తున్నారు, గుర్తుంది కదా నీకు అని అంటాడు విజయ్. గుర్తుంది, కానీ ఇంతకీ ఈ పార్టీ ఎందుకోసం? ఏరా, నీకు ఈ విషయం కూడా తెలీదా? మన కంపెనీ చేస్తున్న ప్రాజెక్టు సక్సెస్ అయిందంటరా. అందుకే మన ఎండి గారు సక్సెస్ పార్టీ ఇస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే, రేపు కొత్తగా ఎండి గారి ఫ్రెండ్ కూతురు మన ఆఫీస్లోనే జాయిన్ అవుతుందంటరా. ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని అంటాడు అనుమానంగా. ఇంకా తనే మాట్లాడుతూ, అవును, పార్టీకి నువ్వు ఒక్కడే వస్తున్నావా, నా సిస్టర్ని కూడా తీసుకువస్తున్నావా? అదే ఆలోచిస్తున్నానురా. నాకైతే నేను ఒక్కడనే రావాలి అని ఉంది, కానీ మన ఆఫీస్లో స్టాఫ్ అందరూ మీ వైఫ్ను పరిచయం చేయండి అని అడుగుతున్నారు. దానికి ఇదే మంచి టైం అని నేను అనుకుంటున్నాను. అందుకే శ్యామాని పార్టీకి తీసుకువద్దామా లేదా అని ఇంకా ఆలోచిస్తున్నానురా అని అంటాడు కార్తీక్. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావేంట్రా? మా సిస్టర్ని కూడా తీసుకురా. తనని నువ్వు ఇంతవరకు ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు కదా. తనకి కూడా అందరినీ పరిచయం చేస్తే నాకు తెలిసినంత వరకు తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. పైగా మన ఆఫీస్ స్టాఫ్ అందరూ అడుగుతున్నారు అని అంటున్నావు కదా, వాళ్ళందరికీ పరిచయం చేసినట్లు కూడా ఉంటుంది అని సలహా ఇస్తాడు విజయ్. సరేరా, రేపు నేను మీ చెల్లి ఆఫీస్ పార్టీకి వస్తాంలే. ఇంక నేను వెళ్తాన్రా. శ్యామ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని బయలుదేరుతున్న కార్తీక్తో, నీకు మా సిస్టర్ అంటే ఎంత ప్రేమరా బావా, ఎదురు చూస్తూ ఉంటుంది అని బెస్ట్ ఫ్రెండ్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అంటాడు వెటకారంగా. ఫ్రెండ్దేముందిరా, ఎప్పుడైనా కలవచ్చు, కానీ వైఫ్ ఉంది చూడు, మనం వెళ్ళకపోతే భోజనం చేయరు, మనం లేటుగా వెళ్తే మాట్లాడరు, తనకి ఎప్పుడూ కోపం ముందే ఉంటుందనుకో అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. పర్వాలేదు, మా సిస్టర్ మా వాడిని బాగానే దారిలో పెట్టింది అని మనసులోనే నవ్వుకుంటాడు విజయ్. శ్యామ సుమతో కాల్ మాట్లాడుతూ, అక్క, నేను జరిగిన విషయం అంతా ఆయనకు చెప్పాను. ఆయన చాలా నార్మల్గా ఉన్నారు. అక్క, నేను చెప్పిన విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, నీకు చెప్పాను కదా అని అంటుంది సంతోషంగా. అలా అయితే చాలా మంచిది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఏం నిర్ణయించుకున్నావు అని అంటుంది సుమ. దేని గురించి అక్క? దేని గురించి నేను నిర్ణయించుకోవాలి అని అంటుంది శ్యామ ఏమీ అర్థం కానట్లుగా. అదే శ్యామ, డివోర్స్ గురించి. నచ్చితే ఉండు, లేకపోతే డివోర్స్ తీసుకుందాం అని కార్తీక్ చెప్పాడు అని నువ్వు నాతో చెప్పావు కదా, దాని గురించి ఏం ఆలోచించావు అని అడుగుతున్నాను అని అంటుంది సుమ. డివోర్స్ అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న శ్యామ, అక్క, దీని గురించి నేను ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాను అని అంటుంది. ఏమీ డిసైడ్ అవ్వకపోవడం ఏంటి శ్యామ? నీకు కార్తీక్ అంటే ఇష్టం లేకపోతే నీకు బలవంతంగా తనతో కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? కార్తీకే నీతో చెప్పాడని అంటున్నావు కదా, నీకు ఇష్టం లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు అని. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఇష్టం ఉంటే భార్యాభర్తల్లాగా ఉండండి, ఫ్రెండ్స్లా కాదు. ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకోవడమే చాలా మంచిది శ్యామ. ఇది నీకు కాకపోయినా కార్తీక్ అయినా చాలా మంచిది. సుమ అలా మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే తన కళ్ళ వెంట వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఉన్న శ్యామ, నాతో డివోర్స్ తీసుకుంటే కార్తీక్ గారు సంతోషంగా ఉంటారా అని అంటుంది అమాయకంగా. నీతో డివోర్స్ తీసుకుంటే కాదే పిచ్చిమొద్దు. నేనేం చెప్తున్నానంటే, ఉంటే భార్యాభర్తలుగా ఉండండి, అది నీకు ఇష్టమైతే. లేకపోతే డివోర్స్ తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతకండి. ఇష్టం లేని కాపురం ఎన్ని రోజులు నువ్వైనా కార్తీక్ అయినా చేస్తారు బలవంతంగా అని అంటుంది సుమ. భార్యాభర్తలుగా కాకపోతే ఫ్రెండ్స్లా జీవితాంతం ఉండలేమా అక్క అని అంటుంది శ్యామ. చూడు శ్యామ, నీకు అలా ఉండటం ఇష్టమేమో, కానీ కార్తీక్కి ఒక మంచి భార్య దొరకాలి. తను మంచి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి కదా. దానికోసం అయినా నీకు ఇష్టం లేకపోతే నువ్వు తనకి డివోర్స్ ఇచ్చేయి, అప్పుడు తను హ్యాపీగా ఉంటాడు కదా. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే, కానీ అని అంటుంది ఏదో చెప్పటానికి భయపడుతున్నట్టు. ఒకవేళ నీకు కార్తీక్ అంటే ఇష్టముంటే ఆ విషయం తనకి చెప్పు శ్యామ.
నాకు తెలిసి కార్తీక్ కూడా నువ్వంటే ఇష్టం అనుకుంటున్నాను. అందుకే నీతో అంత క్లోజ్గా ఉంటున్నాడు. నువ్వు చెప్పిన ప్రతిదీ చేస్తున్నాడు. నీకోసమే తొందరగా ఆఫీస్ నుండి వస్తున్నాడేమో. ఒకసారి నేను చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించు. నీ మనసులో ఏముందో అది సాధ్యమైనంత త్వరగా కార్తీక్ చెప్పటం మంచిది అని అంటుంది సుమ. సుమ చెప్పింది నిజమే అనుకున్న శ్యామ, సరే అక్క, నా మనసులో ఏముందో టైం చూసుకొని నేను కార్తీక్ గారితో మాట్లాడతాను అని అంటుంది. కానీ శ్యామ, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సుమ. సుమతో మాట్లాడిన తర్వాత ఆలోచించుకుంటూ కూర్చున్న శ్యామ, అసలు కార్తీక్ గారి మీద నా అభిప్రాయం ఏమిటి? ఆయనను కేవలం ఒక ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నానా, లేకపోతే ఒక భర్తగా చూస్తున్నానా? కార్తీక్ గారంటే నాకు ఇష్టం ఏర్పడిందా? నేను ఆయనను ప్రేమిస్తున్నానా ఏంటి? నాకు ఏ విషయం అర్థం కావటం లేదు. నాకే అర్థం కాని విషయాలన్నీ కార్తీక్ గారికి చెప్పాలి అంటే నేనేమని చెప్పాలి అని ఆలోచనలతో మునిగిపోతుంది శ్యామ. అలా ఆలోచిస్తూ ఉన్న శ్యామకి కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. ఆయన వచ్చినట్లున్నారు అని సంతోషంగా అనుకున్న శ్యామ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ కార్తీక్ కొంచెం డ్రింక్ చేసి మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేనంతగా తూలుతూ కనిపిస్తాడు. కార్తీక్ గారు, మీరు డ్రింక్ చేసి వచ్చారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్యామ. సారీ శ్యామ, నేను వద్దురా చాలు అని చెప్పాను శ్యామ. కానీ ఆ విజయ్ ఉన్నాడు కదా, నా మాట అస్సలు వినలేదు. సారీ, ఏమీ అనుకోకు, నాకు నిద్ర వస్తుంది శ్యామ, నేను వెళ్ళి పడుకుంటాను. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోతున్న కార్తీక్తో, కార్తీక్ గారు ఒక్క నిమిషం ఆగండి అని తన చెయ్యి పట్టుకొని ఆపుతుంది శ్యామ. ఏంటి అన్నట్లుగా శ్యామ వైపు చూస్తాడు కార్తీక్. ఏం లేదు, మీరు ఏమైనా తిన్నారా? లేకపోతే తినిపిస్తాను రండి. ఏమీ తినకుండా ఎలా ఉంటారు అని అంటుంది ప్రేమగా. నాకేమీ వద్దు శ్యామ, నాకు ఆకలి వేయటం లేదు. బయట ఏమైనా తిన్నారా అని ప్రశ్నిస్తుంది శ్యామ. అక్కడ కూడా ఏమీ తినలేదు శ్యామ, చెప్పాను కదా ఆకలిగా లేదు అని. ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండకూడదు కార్తీక్ గారు. ఒక్క నిమిషం ఇలా కూర్చోండి అని చెప్పి త్వరగా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తీసుకొని వచ్చి కార్తీక్కి తినిపిస్తూ, కార్తీక్ గారు, మీకు అలవాటు లేదు అన్నప్పుడు ఎందుకు మీరు డ్రింక్ చేశారు? నాకు ముందు నుండే అలవాటు ఏమీ లేదు శ్యామ, కానీ ఒక అమ్మాయి వలన అలవాటు చేసుకున్నాను అని అంటాడు బాధగా. కార్తీక్ చెప్పిన ఆ మాటకే షాక్ అయిన శ్యామ, ఏంటి మీ జీవితంలో నేను కాకుండా వేరే ఒక అమ్మాయి ఉందా అని అడుగుతుంది అనుమానంగా. అవును శ్యామ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎంతగా అంటే తను నా ప్రాణం అన్నంతగా ప్రేమించాను అని బాధగా చెప్తాడు కార్తీక్. సరే శ్యామ, నాకు కడుపు నిండిపోయింది, ఇక నేను తినలేను, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి తన గదికి వెళ్ళిపోయి పడుకుంటాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉన్న శ్యామ, ఏంటి కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారా? ఈ విషయం నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. నేను అన్నీ చెప్పాను కదా, ఆయన మాత్రం ఈ విషయం గురించి నాకేమీ చెప్పలేదు. ఎందుకు? ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుంది? అయినా నేను వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచించాలి? అందుకే అంటావా కార్తీక్ గారు డివోర్స్ తీసుకుందామని చెప్పారు? నిజంగానే కార్తీక్ గారికి నాతో డివోర్స్ తీసుకోవటం ఇష్టమా? అంటే కార్తీక్ గారు నన్ను ఇష్టపడటం లేదా, నన్ను ప్రేమించటం లేదా? అంటే ఆయన చెప్పినట్లే నాతో ఒక ఫ్రెండ్గా మాత్రమే ఉన్నారా? ఆయన మనసులో నేను ఒక ఫ్రెండ్ను మాత్రమేనా, ఇంకేమీ కాదా? ఆయన మనసులో నాకు స్థానం లేదు కాబట్టే నాకు ఈ నిజం చెప్పలేదా? అసలు ఎందుకని నా దగ్గర ఈ విషయాన్ని దాచారు అని ఆలోచిస్తూ ఆ రాత్రి మొత్తం నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ నిద్రలేవగానే తన ముందు లెమన్ వాటర్ పెడుతుంది శ్యామ. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ సో మచ్.
నన్ను నీలా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండరనుకో. నాకు బాగా తలనొప్పిగా ఉంది. ఇప్పుడు ఇది ఇచ్చి మంచి పని చేశావు అని శ్యామతో అంటాడు కార్తీక్. లెమన్ వాటర్ తాగుతున్న కార్తీక్తో, మిమ్మల్ని నేను ఒక్కదాన్నే అర్థం చేసుకోవడం ఏంటి? నాలాగా అర్థం చేసుకునేవారు మీ లైఫ్లో చాలామంది ఉన్నారుగా అని చెప్పి ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్యామ. ఈ శ్యామకి పొద్దున్నే ఏమైంది ఇలా మాట్లాడుతుంది? అబ్బా, బాగా తలనొప్పిగా ఉంది. ఈ విజయగాడు ఉన్నాడు చూడు, వెళ్ళిన తర్వాత చెప్తాను ఆఫీసులో వీడి పని అని విజయ్ని తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు కార్తీక్. కిచెన్లో వంట చేస్తూ ఉన్న శ్యామ కార్తీక్ని తిట్టుకుంటూ, నేను ఒక్కదాన్నే అర్థం చేసుకున్నానంట, చూడు ఎలా చెప్తున్నారు. ఇలాంటి మాటలకు మాత్రం తక్కువేమీ ఉండదు. ఇలాంటి మాటలు చెప్పే కదా నేను ఇష్టపడేలా చేశారు. ఎంత మంచిగా మాట్లాడతారు. ఇంత మంచివారు ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో అన్నట్లుగా మాట్లాడతారు. కానీ నిజాలు మాత్రం చెప్పరు. అయినా ఆయన నిజాలు నాకెందుకు చెప్తారులే, చెప్పేవాళ్ళకైతే చెప్తారు. అయినా శ్యామ, నీకు నిజం చెప్పాల్సిన అవసరం ఆయనకేముంది చెప్పు. నువ్వు ఆయనకేమవుతావు అని తనలో తానే మాట్లాడుకుంటూ వంట పూర్తి చేస్తుంది. ఫ్రెష్ అయి బయటికి వచ్చిన కార్తీక్కి బెడ్ మీద తన డ్రెస్ కనిపించకపోవటం చూసి, శ్యామ, ఈరోజు నా డ్రెస్ ఇక్కడ పెట్టలేదేంటి, ఏమైంది అని అనుకుంటూనే శ్యామ శ్యామ అని పిలుస్తూ, శ్యామ ఏం చేస్తున్నావు? ఈరోజు నువ్వు నాకు డ్రెస్ పెట్టడం మర్చిపోయావు. నేనేం వేసుకోవాలో నాకు ఎలా తెలుస్తుంది అని అంటాడు కన్ఫ్యూజ్గా. కోపంతో ఉన్న శ్యామ అదే కోపంతో కార్తీక్ దగ్గరకు వచ్చి, చూడండి కార్తీక్ గారు, ఇక నుండి మీ పనులు మీరే చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీరే చెప్పారు కదా నాకు డివోర్స్ ఇస్తాను అని. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ పనులన్నీ నేనే చేయాలంటే కష్టం కదా, అందుకనే మీ పనులు మీరే చేసుకోండి అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది శ్యామ. అసలు ఈరోజు ఈ శ్యామకి ఏమైంది? నేను డివోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడాను? ఎప్పుడో మాట్లాడిన విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? నాకేమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూనే షెల్ఫ్లో ఉన్న తన డ్రెస్ తీసుకొని రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు కార్తీక్. శ్యామ, త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. తీసుకువస్తున్నాను అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఉన్న ప్లేటు తన ముందు పెడుతుంది శ్యామ. అది తింటూ, శ్యామ, ఈరోజు నీకేమైంది? బ్రేక్ఫాస్ట్ అస్సలు బాగోలేదు తెలుసా అని అంటాడు. అంతేలే కార్తీక్ గారు, మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఇష్టమైనట్లుగా మీకు నచ్చినట్లుగా చేసి పెడతారు కదా వంట. ఇంకా మీకు నా వంటలు ఎందుకు నచ్చుతాయి అని అంటుంది, బాధ కోపం రెండూ కలిసినట్లుగా. శ్యామ, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? నేను దేని గురించి మాట్లాడుతున్నాను, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంతకీ నాకు ఒక విషయం చెప్పు అని అంటాడు. దేని గురించి చెప్పాలి అని అమాయకంగా అంటుంది శ్యామ. నీకు హెల్త్ బాగానే ఉంది కదా అని అడుగుతాడు. బాగానే ఉంది, నాకేమైంది అని తనని తాను చూపిస్తూ అడుగుతుంది శ్యామ. పోనీ నీకు ఏ దెయ్యమో భూతమో పట్టలేదు కదా అని అంటాడు అనుమానంగా తన వైపు చూస్తూ. కార్తీక్ గారు, ఏంటి జోకా? నాకు నవ్వు రాలేదు అని అంటుంది కోపంగా. ఈరోజు నువ్వు ఎందుకో కోపంగా ఉన్నావని నాకు అర్థమవుతుంది, కానీ ఆ కోపం ఎందుకో అది మాత్రం అర్థం కావటం లేదు శ్యామ. సరే అయితే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఈరోజు ఆఫీసులో సక్సెస్ పార్టీ ఉంది అని అంటాడు కార్తీక్. సక్సెస్ పార్టీయా? సక్సెస్ పార్టీ ఏంటి కార్తీక్ గారు అని అనుమానంగా అడుగుతుంది శ్యామ. మా కంపెనీ వాళ్ళు ఒక ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అందుకే మా ఎండి గారు ఈ పార్టీ అరేంజ్ చేశారు. అందరూ వాళ్ళ ఫ్యామిలీతో రమ్మని చెప్పారు. ఇంకా మా ఆఫీస్ కోలీగ్స్ కూడా నిన్ను చూడాలి అని అడుగుతున్నారు. అందుకే నేను వచ్చేలోపు నువ్వు రెడీ అయి ఉంటే ఇద్దరం కలిసి సాయంత్రం పార్టీకి వెళ్దాం అని అంటాడు కార్తీక్. ఏదో ఆలోచిస్తూ ఉన్న శ్యామతో, ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు నేను చెప్పింది అర్థమైందా లేదా అని మళ్ళీ అడుగుతాడు కార్తీక్. అర్థమైంది, కానీ మీరు నన్నే ఎందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని అంటుంది కోపంగా. శ్యామ, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నా భార్యవి నువ్వు కదా, నిన్ను కాకుండా ఇంకెవరిని తీసుకెళ్తాను?
నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ నీతో మాట్లాడలేను కానీ నువ్వు రెడీ అయి ఉండు, సాయంత్రం పార్టీకి వెళ్తున్నాం అని చెప్పి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిపోయిన కాసేపటికి సుమకి ఫోన్ చేసిన శ్యామ ఏడుస్తూ, అక్క, కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారట అక్క అని అంటుంది వెక్కి వెక్కి ఏడుస్తూ. శ్యామ అలా ఏడవటం విన్న సుమ కంగారు పడుతూ, శ్యామ ఏడవకు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటుంది నెమ్మదిగా, తన కంగారును కనపడనివ్వకుండా. అది అక్క, కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించారు, అందుకే నన్ను డివోర్స్ అడిగారు అని అంటుంది శ్యామ. శ్యామ, నువ్వు ఏడవకు, ముందు ఆ ఏడవడం మానేయి అని కోపంగా అంటుంది సుమ. సుమ కోపంగా చెప్పగానే ఏడుపు ఆపేసిన శ్యామ, అక్క, కార్తీక్ గారే అనుకుంటే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు. నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నాకే తెలియటం లేదు అని అంటుంది ఎంతో బాధగా. కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తే దానికి నువ్వెందుకు ఏడుస్తున్నావే పిచ్చిమొద్దు అని అంటుంది సుమ. అదేంటి అక్క అలా అంటావు? కార్తీక్ గారు ప్రేమిస్తే నన్ను మాత్రమే ప్రేమించాలి, వేరే అమ్మాయిని ఎలా ప్రేమిస్తారు నువ్వే చెప్పు అని కోపంగా అంటుంది. ఏంటి, మళ్ళీ చెప్పు? కార్తీక్ గారు ప్రేమిస్తే నిన్నే ప్రేమించాలా? నిన్ను కాకుండా వేరే అమ్మాయిని ప్రేమించకూడదా? అంతే కదా అని అంటుంది సుమ అనుమానంగా. అవును మరి, కార్తీక్ గారు నన్ను కాకుండా వేరే అమ్మాయిని ఎందుకు ప్రేమించాలి? నేను ఆయనను బాగా చూసుకుంటున్నాను కదా, ఆయనకేం కావాలో అన్ని దగ్గరుండి నేనే చేసి పెడుతున్నాను. ఇంకా వేరే అమ్మాయిని ఎలా ప్రేమిస్తారు నువ్వే చెప్పు అని అంటుంది కోపంలో గట్టిగా. కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమించకుండా ఉండాలి అంటే నువ్వు ఆయన భార్య కదా, మరి నువ్వు ఆయన్ని ప్రేమించాలి కదా అని అంటుంది సుమ. ప్రేమించాలి, నేను ఆయన్ని ప్రేమించటం లేదు అని ఎప్పుడు చెప్పాను? ఏంటి శ్యామ, నువ్వు కార్తీక్ని ప్రేమిస్తున్నావా అని మళ్ళీ అడుగుతుంది సుమ. నేను ఎప్పటి నుంచో ఇదే కదా అక్క నేను చెప్తున్నాను. నేను కార్తీక్ గారిని ప్రేమిస్తున్నాను, కానీ ఆయన నన్ను అర్థం చేసుకోవటం లేదు, అందుకే వేరే అమ్మాయిని ప్రేమిస్తూ నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నారు అని అంటూ ఏడుస్తుంది. ఏ శ్యామ, ముందు ఏడవటం మానేయి, నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడేంటి, కార్తీక్ గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు, నిన్ను ఆ అమ్మాయి కోసమే డివోర్స్ అడిగారు అని నువ్వు అనుకుంటున్నావు అని అడిగింది సుమ. నేను అనుకోవటం కాదక్క, అదే నిజం అని గట్టిగా చెప్తుంది శ్యామ. ఏదే నిజం? నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అందుకే నీ దగ్గర నుండి నాకు విడాకులు కావాలి అని ఏ రోజైనా నీకు కార్తీక్ గారు చెప్పారా అని గట్టిగా అడుగుతుంది సుమ. లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ ఫోన్లోనే సమాధానం చెప్తుంది శ్యామ. అలా అయితే నీకు నువ్వే అనుకుంటున్నావు కదా, ముందు నువ్వు ప్రేమిస్తున్నట్లుగా కార్తీక్ గారికి చెప్పు, ఆ తర్వాత ఆయనేమనుకుంటున్నారో అది నువ్వు తెలుసుకో. అది నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడాలి. అంతేకాని నీకు నువ్వే అన్నీ ఊహించుకొని ఏడుస్తూ కూర్చున్నావా? నిన్నందుకే తిడతానే పిచ్చిమొద్దు అని కోపంగా మాట్లాడుతుంది సుమ. నిజమే కదా, కార్తీక్ గారు ఎప్పుడూ నాతో చెప్పలేదు, నేను ప్రేమించిన అమ్మాయి గురించే నాకు విడాకులు కావాలి అని ఎప్పుడూ చెప్పలేదు. నేనెందుకు అంతగా ఆలోచిస్తున్నాను? ఆయన నన్ను వదిలేస్తారు అని నేను బాగా భయపడిపోతున్నాను. ముందు నా ప్రేమ విషయం ఆయనతో చెప్పాలి, ఆ తర్వాతే ఏం చేయాలో నేను నిర్ణయించుకోవాలి అని మనసులోనే అనుకుంటుంది శ్యామ. సుమ చెప్పటం అయిపోయిన తర్వాత కూడా శ్యామ ఏమీ మాట్లాడుకోపోవటంతో, ఏ శ్యామ, ఏం చేస్తున్నావే మాట్లాడకుండా అని అంటుంది అంతే కోపంగా సుమ. ఆలోచిస్తున్నానక్క అని అంటుంది ఆలోచనలో ఉన్న శ్యామ. శ్యామ, నువ్వు ఇప్పటి వరకు ఆలోచించింది చాలే, కానీ ముందు నువ్వు ప్రేమిస్తున్న విషయం మా మరిది గారికి చెప్పు, ఆ తర్వాత మొత్తం ఆయనే ఆలోచిస్తాడు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది సుమ. సుమ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న శ్యామ, అక్క చెప్పింది నిజమే, ముందు నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం ఆయనకి చెప్పటం చాలా మంచిది, ఆ తర్వాత ఆయన ఏం నిర్ణయించుకుంటారో అది ఆయన ఇష్టం. ఈరోజు చెప్పేద్దామా? వద్దులే, ఈరోజు పార్టీ ఉంది అని అన్నారు కదా, పార్టీ నుండి వచ్చిన తర్వాత చెబుదామా? వద్దులే, బాగా అలసిపోయి ఉంటారు కదా, ఇంకా నేను చెప్పేది వినను కూడా వినరు, అందుకే రేపు చెప్తాను.
అని తన మనసులోనే ఆలోచించుకున్న శ్యామ మొహంలోకి వెంటనే నవ్వు వచ్చి చేరుతుంది. సాయంత్రం అవుతుంది అనగా టైం చూసుకున్న శ్యామ, కార్తీక్ గారు ఇంకా సేపట్లో వచ్చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన బ్లూ కలర్ శారీ కట్టుకొని రెడీ అయి ఉంటాను. నన్ను చూసిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటో నేను చూడాలి అని తన మనసులోనే ఆలోచించుకున్న శ్యామ అప్పటికప్పుడు రెడీ అయ్యి బ్లూ కలర్ శారీలో హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి పూలు పెట్టుకొని అందంగా రెడీ అవుతుంది శ్యామ. అప్పుడే ఇంటికి వచ్చిన కార్తీక్ ఇంటి కాలింగ్ బెల్ కొడుతూ, ఇప్పుడు శ్యామ ఎలా ఉందో తెలియటం లేదు. పొద్దున చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఆ కోపం తగ్గిందో లేదో. ఇప్పటికీ ఆ కోపం తగ్గకపోతే ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తన కోపం పోగొట్టాలి అని ఆలోచించుకుంటూ ఉండగానే అప్పుడే డోర్ ఓపెన్ చేస్తుంది శ్యామ. ఇదండి ఈరోజు కథ. మొత్తానికి ఇద్దరు బళ్ళు ట్రాక్లో పడుతున్నాయి అన్నమాట. శ్యామ కార్తీక్ వాళ్ళు ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి ఇప్పుడిప్పుడే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం మొదలు పెట్టారు. ఇక ముందు ముందు ఏమవుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఎలా ఉందండి ఈ కథ? బాగుంది కదా? ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. ఈ కథ మీకు ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.